హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వ్లాగ్స్. నాకు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే మీరు డెలివరీ తర్వాత ఎలాంటి ఫుడ్ తింటున్నారు, తర్వాత మెడిసిన్స్ ఏం యూజ్ చేస్తున్నారు, ఇంకా బేబీ కోసం ఏ మెడిసిన్స్ వాడుతున్నారో చెప్పండి అని అడుగుతున్నారు. సో వాటి అన్నిటి కోసం నేను క్లారిటీగా పెద్ద వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. సో ఈ వీడియోతో మీకైతే క్లారిటీ వస్తుంది. సో ఆఫ్టర్ డెలివరీ మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ కదా. వాటి కోసం అని చెప్పేసి మిల్క్ ఫస్ట్ రావడానికి ఈ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. నేనైతే టాబ్లెట్స్ యూజ్ చేయలేదు, నాకు దీంతో పాటు గ్రాన్యువల్స్ కూడా ఇచ్చారు. ఈ గ్రాన్యువల్స్ నేను 2 days అయితే వాడాను, మార్నింగ్ నైట్. ఇది పాలల్లో 1 గ్లాసు మనం ఒక స్పూన్ వేసుకొని వాటర్లో అయినా వేసుకోవచ్చు. తాగితే కనుక మనకి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది అప్పుడప్పుడు మనం సపోర్టింగ్గా కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. నేను మేడం కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను ఇది. అండ్ దీని తర్వాత మనకి మెయిన్గా ఏంటంటే కాల్షియం కన్ఫర్మ్గా వేసుకోవాలి. మనం ఎంతవరకు ఫీడింగ్ ఇస్తామో అంతవరకు కాల్షియం టాబ్లెట్స్ అనేది కన్ఫర్మ్గా వేసుకోవాలి. ఇది షాల్కాల్ హెచ్డి టాబ్లెట్స్. నేను ప్రెగ్నెన్సీలో కూడా ఇవే టాబ్లెట్స్ యూజ్ చేశాను. సో ఇప్పుడు కూడా ఇవే టాబ్లెట్స్. ఇంకా ఈ ఐరన్ టాబ్లెట్స్ వచ్చేసి నాకు 3 months అయితే యూజ్ చేయమన్నారనమాట. సో ఐరన్ అయితే 3 months యూజ్ చేశాక ఇంకా స్టాప్ చేసామని చెప్పారు. సో ఇవి అనమాట. ఇవి వచ్చేసి నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నవి. ఈ టాబ్లెట్స్ అయితే నేను వాడనే లేదు, అవసరం పడలేదు. ఇంక ఇవైతే మనం మంత్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు గ్రాన్యువల్స్. నాకైతే ఈ బ్రాండ్ ఇచ్చారు. మీకు ఏదన్నా మీ లాక్టేషన్ కన్సల్ట్ చేసి మీరు నచ్చింది ఏదన్నా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బేబీ కోసం ఏమేమి యూజ్ చేస్తున్నాం అంటే బేబీకి ఎలాంటివి యూజ్ చేస్తున్నాం, స్టమక్ పెయిన్ కానీ తర్వాత ఫీవర్ కానీ ఏం యూజ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇంకా మెయిన్ ఫస్ట్ బేబీ కోసం ఇచ్చినవి అయితే ఇవి వచ్చేసి మల్టీవిటమిన్ డ్రాప్స్ అనమాట. ఇవి డైలీ మార్నింగ్ 8 o'clock కల్లా వేసుకోమని చెప్పారు. ఈ డ్రాప్స్ అయితే ఇచ్చారు బేబీకి మల్టీవిటమిన్. ఇంకా దీంతో పాటు ఆఫ్టర్నూన్ వేసుకోమని D3 ఇచ్చారు. D3 చాలా ఇంపార్టెంట్. ఇంకా స్టార్టింగ్లో మా బేబీకి అయితే పచ్చకణులు ఉంటాయి, జాండీస్ అయితే వచ్చాయన్నమాట. అవి ఒక 3 weeks వరకు అట్లానే ఉన్నాయి. కొంతమంది బేబీస్కి 1 month కూడా ఉంటుందంట. సో ఏం టెన్షన్ పడాల్సిన లేదు. మేమైతే కంగారు పడి 2 సార్లు తీసుకెళ్ళాము. పర్లేదు 1 month వెయిట్ చేయొచ్చు అని చెప్పారు. అవి కూడా లెవెల్స్ ఉంటాయి. అంటే 12 above ఉంటే మనకి ఏంటి లైట్ కింద పెట్టడం అలా ఉంటుంది. బేబీకి 12కి బిలోనే ఉంది. సో అందుకనే సన్లైట్లో పెడితే ఎర్లీ మార్నింగ్ సెట్ అయిపోద్ది అని చెప్పారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి, కొంతమంది 18 కూడా ఉంటాయంట. సో దాన్ని బట్టి డాక్టర్ అనేది మనకి చెప్తారు. అంటే మనం సన్లైట్లో పెట్టాలా లేదా హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ లైట్లో పెట్టాలా అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తారు. పాపకైతే అవసరం లేదని చెప్పారు. మేమైతే సన్లైట్లోనే పెట్టేసాము. ఇంక ఈ 2 అయితే 6 months వరకు కంటిన్యూస్గా కంపల్సరీ యూజ్ చేయమని చెప్పారు. ఇంకా వీటితో పాటు ఎప్పుడైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, పారాసిటమాల్ ఇచ్చారనమాట. అంటే డాక్టర్ అన్ని ముందే మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఎమర్జెన్సీ నీడ్స్ ఉన్నాయో ఈ చిన్న వాటికి అస్తమానం వెళ్లకుండా హాస్పిటల్కి ముందే మాకు ఒక పేపర్ మీద రాసి ఇచ్చారనమాట. ఇవి ఇన్ని డ్రాప్స్ వేయండి అని చెప్పేసి దాన్ని బట్టి మేము ఫాలో అయిపోతాం. అవి కాకుండా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మేము హాస్పిటల్కి అనేది వెళ్తూ ఉంటాం. నేను మీకు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను. బేబీస్ కొంతమంది పిల్లలు కంటిన్యూగా మోషన్ వెళ్తూ ఉంటారనమాట. అంటే డేకి 5 times 6 times 8 times కూడా వెళ్తూ ఉంటారంట. కొంతమంది 10 times 15 times కూడా వెళ్తూ ఉంటారంట. కొంచెం కొంతమంది పిల్లలు అయితే అసలు 5-6 days వరకు మోషన్ వెళ్ళరంట. అవన్నీ నార్మలే అని చెప్తున్నారు. మా పాప కూడా సేమ్ అలానే కొంచెంగా రోజంతా వెళ్తూ ఉండేది. కానీ మా పాపకి ఏం చెప్పారంటే లాక్టోజిన్ ఇంటాలరెన్స్ ఉందని చెప్పారు. అంటే కొంతమంది పిల్లలకి మదర్ డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా తీసుకుంటే, అంటే నేను పాలు కానీ అలాంటివి ఏమైనా తీసుకుంటే బేబీకి పడదనమాట. సో అవి నాకు ఒక 1.5 month 2 months వరకు అవాయిడ్ చేయమని చెప్పారు. సో అందుకోసం అని చెప్పి నాకైతే పాలు తాగడం అలవాటు. సో ఇవి కూడా మనం పాలల్లో వేసుకోవచ్చు, వాటర్లో కూడా వేసుకోవచ్చు. నాకైతే పాలు తాగడం అలవాటు. సరే అని చెప్పేసి నేనైతే వేగన్ మిల్క్ ఇంట్లోనే తయారు చేసుకుందామని ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించాను. సో మీకు అది ప్రోడక్ట్ చూపిస్తాను, మీకు యూస్ఫుల్గా ఉంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. సో ఇదైతే అగరో బ్రాండ్ వాళ్ళది నట్ మిల్క్ మేకర్ అనమాట. ఇందులో వచ్చేసి మనం నట్ నుంచి మిల్క్ అయితే తయారు చేసుకోవచ్చు. దీనిలో జ్యూసెస్ కూడా తయారు చేసుకోవచ్చు. నాలాగా వీగన్ మిల్క్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడైతే చూసేద్దాం. ఇదైతే మంచి బ్లాక్ కలర్లో ఉంది, చాలా బాగుంది నీట్గా.
ఇంకా ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వాటర్, నట్ మిల్క్, సెరిలిస్, క్లీన్, సోయా మిల్క్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక వచ్చేసి ఫంక్షనల్ క్యాన్సిల్ అని ఉంది. ఇక్కడ ప్రీసెట్ టైమ్ అంటే మనం 12 అవర్స్ బిఫోర్ తర్వాత ఆన్ అవ్వడానికి ముందే పెట్టుకోవడానికి. ఇది మనం జనరల్గా యూజ్ చేయము, చాలా మంది అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు మనకి ఇది కనెక్షన్, ఇంకా క్లీనింగ్ బ్రష్ కూడా ఇచ్చారు. ఇంక ఇది మెజర్మెంట్ కప్. సో ఇదేంటంటే మన క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. ఇక్కడ క్లీన్ అని ఉంది కదా, సో దాంట్లో మనం ఇది యూజ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి జస్ట్ ఇలా క్లీన్ అనేది ఆన్ చేసేస్తే క్లీనింగ్ అనేది అయిపోతుంది. నేనైతే ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ తయారు చేసుకుంటున్నాను. సో దీనికోసం ఆల్మండ్ వాష్ చేసి తీసుకున్నాను, ఇంకా వాటర్ కూడా తీసుకున్నాను. సో ఇందులో వేసేద్దాం. ఇది పెట్టేసుకోవడమే. ఇక్కడ మనకి లిడ్ కానీ సరిగ్గా పెట్టకపోతే E2 అని షో చేస్తుంది. E2 అంటే అది పాడైపోయినట్టు కాదు. లిడ్ కానీ మనం సరిగ్గా పెట్టలేనట్టయితే అది మళ్ళీ సెట్ చేసుకోవడం కోసం E2 అని చూపిస్తుంది అనమాట. సో మనం వాషింగ్ మెషిన్ డోర్ పడకపోతే ఎలా అవుతుందో సేమ్ అలానే. సో ఇప్పుడు ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫంక్షన్ అని ఉంది కదా, చూడండి నేను నట్ మిల్క్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్నాను. ఇదిగోండి స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయినట్టుంది. మనం ఆఫ్ చేసి అది ఎలా రెడీ అయిందో చూద్దాం. వావ్, చూడండి హాట్ మిల్క్ రెడీ అయిపోయింది. సో మీకు ఇందులో వేసేసి క్లియర్గా చూపిస్తాను మిల్క్ ఎలా రెడీ అయిందో. చూడండి నేనైతే ఇగో ఈ గ్లాస్తో వేసుకున్నాను, మీకు క్లియర్గా ఉంటుందని దీంతో చూపించాను. నేనైతే పీల్ చేయకుండా వేసాను కదా, అందుకే ఈ కలర్లో ఉంది. ఇది మనం జస్ట్ వడకెట్టుకొని తాగేయచ్చు హ్యాపీగా. అసలు ఆ ప్యూర్ మంచి స్మెల్ వస్తుంది అనమాట. నాకైతే భలే నచ్చింది. టేస్ట్ చేసి చెప్తాను. ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు మాన్యువల్ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. సో ఇది మనం చదువుకొని కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు దీని క్లీనింగ్ బ్రష్ కూడా ఇచ్చారు, ఇంకా మెజర్మెంట్ కప్ కూడా ఉంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీ. కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ క్లీన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ క్లిక్ చేస్తే అదే క్లీన్ అయిపోతుంది. వాటర్ పారబోసిస్తే సరిపోతుంది, కంప్లీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట. సో ఈ ప్రోడక్ట్ కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్ ప్రెజెంట్ ఇప్పుడు ఇది. ఇంకా నెక్స్ట్ బేబీకి మోస్ట్ ఇంపార్టెంట్ కోలిమాక్స్ డ్రాప్స్ అనమాట. బేబీకి ఎప్పుడైనా మనకి సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది, చాలా మంది గ్రైప్ వాటర్ పడుతూ ఉంటారు. అలా గ్రైప్ వాటర్ అయితే నాకైతే పట్టద్దని చెప్పారనమాట. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు ఈ డ్రాప్స్ ఏమైనా అయితే ఇచ్చారు. సో నేను స్టమక్ పెయిన్ ఒకసారి వచ్చింది, అప్పుడు ఈ డ్రాప్స్ వాడాను. ఇంకా ఈ తర్వాత ఇది నియోపెప్టైన్ ఇది వచ్చేసి మనకి డైజెషన్కి ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిన నియోపెప్టైన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది బేబీకి. ఎక్కువసార్లు వాడకూడదు, అలాగని అదే అలవాటు అయిపోతుంది బాడీకి. సో మనకి ఎప్పుడైనా బాగా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నియోపెప్టైన్ వాడచ్చు. ఇది అంటే మోషన్ వెళ్ళడానికి కూడా హెల్ప్ చేస్తుంది, ఇంకా డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా గ్యాస్ బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవి ఏ ప్రొడక్ట్స్ అయినా కానీ మనం డాక్టర్ని కన్సల్ట్ చేసే వాడాలి. అంటే మా బేబీకి ఏవి ఇచ్చారా అనేది నేను చూపిస్తున్నాను. అలాగే ఒక్కొక్క బేబీకి వాళ్ళ ప్రాబ్లం రిలేటెడ్గా ఉంటుంది మెడిసిన్. సో డాక్టర్ని కన్సల్ట్ చేసే వాడండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోని మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.